మనం ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే నార్త్ ఇండియాలో కాంగ్రెస్ ఆల్రెడీ మటాష్ అయిపోయింది. చాలా రాష్ట్రాల్లో నామకే వస్తే కమిటీలు కూడా లేవు. సో అందుకని కనీసం సౌత్ ఇండియానన్నా ఆల్రెడీ మనకి కొంతవరకు ఉంది కాబట్టి గ్రిప్లేకి తీసుకుందాము అన్న ఆలోచన రాహుల్ గాంధీకి రావడంతోనే రాహుల్ గాంధీ డీకేని కానీ చేస్తే డీకే అయితే జగన్ని డీల్ చేయగలడు, సిద్ధరామయ్య వల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి నెక్స్ట్ ప్లానింగ్కి డీకే అవసరం అని చెప్పి డీకేని అక్కడ పెట్టడానికి ఒక కారణం జగన్ అనే కాదు, సౌత్ ఇండియా అంతా డీకేకి అప్పగిస్తే ఆయన ఆల్రెడీ ఆయనకి ఆర్గనైజింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి, దేశంలోనే ధనవంతుడైన సీఎం. సో ఆయన చేయగలడు, ఆల్రెడీ బిజినెస్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఆయన అయితే చేయగలడని ఆయన్ని పెట్టారనేది ఒక, అది కొంత ప్లాజిబుల్గానే ఉంది, నమ్మదగినట్టుగానే ఉంది ఇది. సో ఇప్పుడు రెండోది ఏంటంటే జగన్ ఎప్పుడు చూసినా బెంగళూరులో కూర్చొని ఏం చేస్తాడు, మాట్లాడితే బెంగళూరు ఎందుకు వెళ్తాడు అని అందరికీ డౌటు. తెలుగుదేశం వాళ్ళు అయితే అతనికి మెంటల్ ఉందిలే, అక్కడ మందులు తీసుకుంటున్నాడు, సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఇవన్నీ చెప్పేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా షాక్ అయ్యారు, లేటెస్ట్ డెవలప్మెంట్ అక్కడ వేయడం వెనక ఒక ఇది ఉందండి. మామూలుగా ఒక సామెత ఉంటుంది, అడవిలో కొన్ని జంతువులు వ్యాఖ్యాలకి వెళ్ళినట్టు ఉంటాయంట, అంటే వాకింగ్కి వెళ్ళినట్టు ఉంటాయంట, నిజానికి అవి వేటలో ఉంటాయి. కానీ బయట వాళ్ళకేమో ఊరికే సరదాగా ఇలా వచ్చామని చెప్తారు. జగన్ కూడా సైలెంట్ గా ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు ఏది చేసినా మీడియా హైప్ చేసి దాన్ని గందరగోళం చేస్తారు. కానీ జగన్ ఎక్కడికి పోయినా సైలెంట్ గా వెళ్ళడం, సైలెంట్ గా పనులు చెక్క పెట్టుకొని రావడం, ఒక రకమైన సైలెంట్ కిల్లర్. సో అది చేస్తున్నాడని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళే రాస్తున్నారు. మనం ఇన్ని రోజులు అలా అనుకున్నాం కానీ జగన్ మామూలుగా లేదు, వేరే చేస్తున్నాడు అనేది అనుకున్నారు. దీనికి లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే షర్మిలాకి రాజ్యసభ. మొన్నటి వరకు మొన్న వెళ్ళింది షర్మిల, అనిల్ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, రాహుల్ గాంధీని కలిశారు. అప్పుడు మొత్తం షర్మిలాకి కూడా కర్ణాటక నుంచి రాజ్యసభ ఇస్తున్నారు, సీట్ ఇస్తున్నారు అని అందరూ చెప్పారు. చాలా మంది షర్మిలకు ఫోన్లు చేసి కాంగ్రెస్ కూడా చెప్పేశారు షర్మిలాకి వచ్చింది, సాధించిందని. ఎందుకంటే షర్మిల కాంగ్రెస్లో విలీనం చేసేటప్పుడే ఈ హామీ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, నీకు రాజ్యసభ ఇస్తాము, కర్ణాటక నుంచి ఇస్తామని హామీ ఇస్తే ఆ హామీని తీసుకొని ఆమె అక్కడికి వెళ్ళింది. సో ఆ హామీ ప్రకారం ఇప్పుడు 3 ఉన్నాయన్నమాట. కర్ణాటకలో 3 సీట్లు ఉన్నాయి, రాజ్యసభ సీట్లు. 3ట్లో ఈమెకు ఒకటని, ఖర్గేకి ఒకటి ఇవ్వాలి ఎలాగో, అది కాకుండా ఇంక 2 ఉంటాయి, 2ట్లో ఒకటి ఈమెకి ఇస్తారనేది హామీ ఉంది. కానీ ఇప్పుడు లాస్ట్ మీట్లో అది వెళ్ళి ఇప్పుడు ఏం చేశారు, ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేడాకి ఇచ్చారు, అలాగే మాజీ మంత్రి రెహమాన్ ఖాన్ కొడుకు మన్సూర్ అలీ ఖాన్కి ఇచ్చారు, ఇంకొకటి ఖర్గే తీసుకున్నాడు. 3 అయిపోయినాయి. సో ఈమెకి అదే చెయ్యి చూపించారు కాంగ్రెస్, వాళ్ళ హస్తం గుర్తే చూపించారు, హ్యాండ్ ఇచ్చారు, చెయ్యి ఇచ్చారు. సో ఇప్పుడు దీని వెనక జగన్ ఉన్నాడు, అంటే జగన్ ఆపాడు అని చెప్తున్నారు. అంటే మామూలుగా ఇప్పుడు జగన్ కాంగ్రెస్కి అనుకూలంగా వెళ్ళాలంటే కంపల్సరీ జగన్ పెట్టే ఫస్ట్ కండిషన్ ఏంటంటే షర్మిలని బయటికి తరిమేయండి అంటారు. వాళ్ళకి కూడా ఇప్పుడు షర్మిలాని జగన్ అన్నప్పుడు షర్మిల అంతే కదా, వెయిట్ ఏముంటుంది, షర్మిల వెయిట్ ఏం లేదు. ఆల్రెడీ షర్మిలకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లోనే తీవ్ర వ్యతిరేకత ఉంది, ఆల్రెడీ ఆమె మీద కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నారు. ఈమెకేందంటే షర్మిలకి టీం వర్క్ అలవాట్లేదు, నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ అజెండాని లేదు ఆమెకి. ఆమె అజెండా అంతా యాంటీ జగన్ అజెండా తప్ప కాంగ్రెస్ అజెండా అనేది లేదు ఆమెకి. కాంగ్రెస్ బలోపేతం చేయాలంటే అక్కడ ఎన్డీఏ కూటమి మీద పోరాడాలి ఆమె. ఎన్డీఏ కూటమి మీద పోరాడట్లేదు, జగన్ మీద పోరాటం వల్ల ఆమెకి పర్సనల్ గా ఆనందం రావచ్చు, జగన్కి నష్టం కలిగిస్తున్నాం అని ఆనందంగా, కానీ పార్టీకి కాంగ్రెస్కి ఏం లాభం జగన్ మీద పోరాటం వల్ల. అందుకని ఒక ప్లాన్గా వీళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు. అందుకని ఆమెకి రాజ్యసభ ఇస్తే ఆమె స్ట్రెంగ్తన్ అవుతుంది కాబట్టి ఆమెకి ఏమి ఇవ్వకుండా ఇలాగే పెట్టి, ఈ లోపల జగన్ ఒకవేళ రేపు జగన్ పలానా వాళ్ళకి ఇవ్వండి కాంగ్రెస్లో, నేను వెనకుండి మీకు చేస్తాను, ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే నేను కాంగ్రెస్లోకి రాకుండా, అంటే ఇండియా కూటమిలోకి జాయిన్ అయితే నాకు మళ్ళీ బీజేపీ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందుకని చూద్దాము అన్నట్టుగా ఓపెన్ చేసి పెట్టి డైలాగ్ ఓపెన్ చేసి పెట్టాడని చెప్తున్నారు. ఎందుకంటే డీకే శివకుమార్ ముందు నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి బాగా క్లోజ్. ఆ మధ్య కూడా ఆయన బర్త్డేకి షర్మిల కూడా వెళ్ళి బొకేలు ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చింది. సో ఇంకా జగన్కి అయితే చాలా క్లోజ్, వాళ్ళకి వ్యవహారాలు కూడా ఉన్నాయని చెప్తారు. సో అందుకని ఇప్పుడు డీకే శివకుమార్ ఈ గేమ్ ప్లాన్ మొదలు పెట్టాడు. ఎందుకంటే జగన్కి ఇప్పుడు
ఎన్డీఏతో ఆయన వెళ్ళే పరిస్థితి లేదు, బీజేపీతో కలిసే పరిస్థితి ఓపెన్గా లేదు. బీజేపీతో ఉండాల్సిన అవసరం ఏంటంటే కేసులు ఉన్నాయి కాబట్టి ఉన్నాడు తప్ప, అదర్వైజ్ ఆయనకి ఐడియాలజికల్గా కావచ్చు, లేకపోతే పొలిటికల్ యాంగిల్లో ఫ్యూచర్ పాలిటిక్స్లో దీంట్లో కావచ్చు, ఆయనకి ఏం లేదు. ఆల్రెడీ బీజేపీ లోకేష్కి వెరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లోకేష్ తరఫున వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కూడా కూటమిలో ఉంటారు. సో ఇప్పటికిప్పుడేమి వాళ్ళు లోకేష్ని పక్కన పెట్టి జగన్ ఏమి కూటమిలో చేరే పరిస్థితి కూడా లేదు. ఉంటే ఆయన అంతకుముందే చేరుండేవాడు. సో ఎన్డీఏలో చేరడు. సో చేరకపోయినప్పుడు అప్పుడు ఒంటరిగా పోటీ చేయాలి. సింగిల్ సింహం అనుకుంటూ ఉంటే ఆ సింహం అక్కడే ఉంటది, ఎక్కడికి వేసిన గొంగలు అక్కడే ఉంటది. కాబట్టి కాంగ్రెస్ కి ఫ్యూచర్ ఉంది, అంటే ఇండియా కూటమికి ఫ్యూచర్ ఉంది ఎలాగైనా అన్న యాంగిల్. ఎందుకంటే మోడీ అమిత్ షాలు ఎల్లకాలం చేయలేరు కదా. ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు కాక్రోచ్ ఉద్యమం చూస్తేనే తెలుస్తుంది కదా, జనరేషన్ జీలో వాళ్ళకి బాగా వ్యతిరేకత వచ్చింది. ఆ రకంగా రేపు పొద్దున్న చెప్పలేం కదా. ఆల్టర్నేటివ్ ఇప్పుడు మోడీ వద్దనుకుంటే ఆల్టర్నేటివ్ కాంగ్రెసే కదా లీడ్ చేయాల్సింది. సో ఇట్లా మమతా వీక్ అయిపోయింది వేరే, కాబట్టి రాహుల్ గాంధీ లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సౌత్లో వాళ్ళకి కొంత ఇది ఉంది. జగన్ కూడా వాళ్ళకి కలిస్తే జగన్ కూడా రేపు పొద్దున ఇంపార్టెంట్ క్యాండిడేట్ అవుతాడు. సో అది జగన్ ఆలోచిస్తున్నాడు. జగన్ కూడా ఫ్యూచర్ ఆలోచించినప్పుడు నాకు కూడా నేషనల్ లెవెల్లో ఒక సపోర్ట్ ఉండాలి.